మార్చ్ నెలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోలోరెక్టల్ క్యాన్సర్ అవేర్నెస్ మాసంగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్ అనేది ఇప్పుడు వస్తున్నటువంటి క్యాన్సర్లో 3వ స్థానంలో, మగవాళ్ళలో, ఆడవాళ్ళలో 4వ స్థానంలో ఉంది. రోజు రోజుకు మారుతున్నటువంటి జీవనశైలి కారణంగా పెద్దపేగు క్యాన్సర్ అనేది పెద్దపేగు క్యాన్సర్ బారిన పడే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. సో పెద్దపేగు బారిన పడ్డ వాళ్ళని తొలి దశలో గుర్తించినట్లయితే ఇతర అవయవాలకు స్ప్రెడ్ అవ్వడం వల్ల వారికి మనం ట్రీట్మెంట్ చేయడం కష్టం అవుతుంది. సో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ నెక్స్ట్ స్టేజ్లో లింఫ్ నోడ్స్కి, కడుపులో ఉన్నటువంటి ఇతర అవయవాలకి, లివర్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఒకసారి లివర్ ఇన్వాల్వ్మెంట్ అయితే దీన్ని 4th స్టేజ్ అంటారు. సో దురదృష్టవశాత్తు మన భారతదేశంలో మలద్వారం ద్వారా రక్తం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా దీన్ని పైల్స్ అనుకొని లోపల ఉన్నటువంటి నకిలీ వైద్యుల దగ్గరికి, నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో వారికి అవగాహన లేకపోవడం వల్ల వీటిని పైల్స్ కింద ట్రీట్మెంట్ చేసి వ్యాధి బాగా ముదిరిన తర్వాత సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గరికి సర్జన్ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది.